ఆహ్, ఒక వ్యక్తి తన గురించి రాశారు. ఆయన యువకుడే, 27 ఇయర్స్. ఆల్కహాలు, స్మోకింగు, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడము ఇట్లాంటియన్నీ ఉన్నాయి. ఆయనకు ఈ మధ్య కాలంలో సెమెన్ తక్కువొస్తోంది. నాకు ఫ్యూచర్‌లో పిల్లలు పుట్టే అవకాశం ఉందా? నేను పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉండగలనా అని అడుగుతున్నారు. హ్యాపీగా ఉండే అవకాశాలు తక్కువ. స్మోకింగ్ వల్ల లోపల రక్తనాళాలు అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా రోగాలు అంటుకుంటాయి. ఈ రోగాలంతా ఈజీగా వెళ్ళిపోవు. మందులు వాడినప్పటికీ శరీరంలోనే ఉండిపోతూ ఉంటాయి. వీటిని ఎస్టీడీ అంటారు. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. తర్వాత సైకలాజికల్‌గా కూడా వాళ్ళకు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకు ఫిజికల్ ఇంటిమేసీ ఉంటుంది కానీ సైకలాజికల్‌గా వాళ్ళతో బాండింగ్ ఉండదు. సో, పెళ్ళైన తర్వాత భార్యతో బాండింగ్ అవసరం పడుతుంది. కనుక ఒకవేళ అతను పెళ్లి చేసుకుంటే ఇట్ విల్ బి ఎ డిజాస్టర్. తర్వాత ఈ స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల అతని సెమెన్ కౌంట్ ఇప్పుడే తక్కువ ఉంది. పెళ్ళైన తర్వాత కూడా సెమెన్ కౌంట్‌లో తేడాలు రావడము, ప్రెగ్నెన్సీ రాకపోవడము, మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరైతే న్యాయంగా, ధర్మంగా ఉంటారో వాళ్లకు మంచి పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. జీవితం కూడా సాఫీగా ఉంటుంది. ఇప్పుడు ఓర్చుకోలేక, కంట్రోల్ లేక చిన్న వయసులోనే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి రఫ్‌నెస్ గానీ, వాళ్ళ బిహేవియర్ గానీ అలవాటైపోయి వైఫ్ దగ్గర నుంచి అవి ఎక్స్‌పెక్ట్ చేసి అవి రాక వైఫ్‌తో గొడవలు పడి ఆమె జీవితాన్ని నాశనం చేసే బదులు ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నది మంచిది. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, ఎవరైతే సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా ఆరోగ్యంగా ఉంటారో, ఎవరికైతే పిచ్చి హ్యాబిట్స్ ఉండవో వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మన దేశంలో ఏమిటంటే కొంత వయసు వచ్చాక ఇంత వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేసుకోవా, బెండకాయ ముదిరిపోయినా, బ్రహ్మచారి ముదిరిపోయినా మళ్ళీ పనికిరావు కనుక నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అనే పీర్ ప్రెషర్ ఉంటుంది. మీరు సొసైటీ కోసం పెళ్లి చేసుకోకండి. మీ ఇంట్లో ఏదో వంట చేసి పెడుతుందని చేసుకోకండి. ఈ మధ్య కాలంలో జొమాటో, టమాటో ఆర్డర్ ఇస్తే మీకు అరగంట లోపల మీ టేబుల్ మీదకి మీకు కావాల్సిన ఫుడ్ వచ్చి పడుతుంది. మీకేదో సర్వ్ చేస్తుంది సర్వెంట్ అని పెళ్లి చేసుకోకండి. ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. మీరు ఆ సర్వీసెస్ పెడితే వాళ్ళు ఇంటికి వచ్చి ఇల్లు శుభ్రం చేసి కడిగి అన్ని చేసిపోతారు. కనుక వేటి కోసము చేసుకోకండి. మీరు కంపానియన్‌షిప్, అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మాయిని శరీరంలో ఒక భాగంగా భావించి ఆమెకు మీరు హెల్ప్ చేయగలిగితేనే పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇంట్లో పెద్దవాళ్ళు అడుగుతున్నారనో, ముసలాళ్లకు అమ్మ నాన్నలకు హెల్పింగ్‌గా ఉంటుందనో కోడలు వస్తే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో పెళ్లి చేసుకోకండి. దట్ విల్ బి ఎ డిజాస్టర్. అమ్మాయిలు చదువుకున్నా చదువుకోకపోయినా, సంపాదించినా సంపాదించకపోయినా వాళ్ళకి ఒక వ్యక్తిత్వం అనేది ఈ మధ్య బాగా కల్పించబడింది. సో, వాళ్ళకి ఇష్టం లేని పనులు మీరేమీ చేయలేరు. ఆరోగ్యపరంగా యూజువల్‌గా ఎప్పుడైతే లివర్ చెడిపోతుందో, ఇప్పుడు క్వార్టర్ తాగితే చెడిపోతుందా, ఫుల్ బాటిల్ తాగితే చెడిపోతుందా, 3 నెలలు తాగితే చెడిపోతుందా, 2 నెలలు అని ఉండదు. ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటివి ఉంటాయి. ఎప్పుడైతే అతని లివర్ కానీ, కిడ్నీ కానీ చెడిపోతాయో అప్పుడు అతను విల్ బికమ్ ఏ బర్డెన్ టు ది సొసైటీ. మెడికల్ ఫీల్డ్‌కు అతను ఒక న్యూసెన్స్. తర్వాత బాగా డ్రింక్స్ తీసుకోవడం వల్ల మెంటల్ డిమెన్షియా అని అంటారు. బ్రెయిన్ డిమెన్షియా వస్తుంది. ఆల్కహాలిక్ పిచ్చిది కూడా ఒకతనం వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు దే ఆర్ ఎ న్యూసెన్స్ టు ది సొసైటీ. కనుక వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఎప్పుడో అకేషనల్‌గా ఒకసారి డ్రింక్స్ తీసుకోవడం వేరు. రోజు రెగ్యులర్‌గా క్వార్టర్ తాగడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్, నాట్ అప్రిషియబుల్. కనుక అట్లాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అని అనుకున్న తర్వాతనే ఇట్లాంటి పనులన్నీ చేయండి. పెళ్ళయ్యేంత వరకు నేను చేస్తాను, పెళ్ళైన తర్వాత నేను బుద్ధుడిని అయిపోతాను, నేను మంచి గొప్పవాడిని అయిపోతాను అని అనుకోకండి. ఒకసారి అలవాటైపోయిన తర్వాత అవి మానలేరు. అమ్మాయిలు కూడా చెప్తున్నాను జాగ్రత్త వినండి. పెళ్లి చేసుకుంటే ఇతను మారతాడేమో అని అనుకోకండి. పెళ్లి తర్వాత అస్సలు మారరు. ఇంకా దరిద్రం పెరుగుతుంది కానీ దరిద్రం తగ్గదు. చాలా మంది పూర్వకాలంలో అనేవాళ్ళు పెళ్ళైతే పిచ్చి మగ్గుతుంది, పిచ్చి వస్తే పెళ్లి మగ్గుతుంది, పిచ్చి తగ్గితే పెళ్లి అయిపోతుంది అని. అది నానుడి తప్పు. పిచ్చి వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయకండి. అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయకండి. పెళ్లికి ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా పిచ్చి ఉందా అనేది కనుక్కోండి. ఆయన సిగరెట్లు మానేసి, క్యూఎన్జెమ్ అనేటువంటి టాబ్లెట్స్ వేసుకొని, ఎక్సర్సైజ్ చేసి, ఆల్కహాల్ మానేసి ఇవన్నీ చేస్తే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ రివర్సిబుల్ స్టేజ్, ఇర్రివర్సిబుల్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. ఒకసారి ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తే అతను మానేసినా రాదు. కనుక ఎర్లీగా మానేసి ఇవన్నీ రివర్సిబుల్ స్టేజ్లో తీసుకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి.